హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అధిక వయస్సు పెన్షనర్లకు శుభవార్త. 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన నాటి నుండి అదనపు పెన్షన్‌కు అర్హులు. హైకోర్టు ఈ మేరకు తీర్పైతే ఇచ్చింది. అసలు ఏమైందంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ నిబంధనలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ ఎన్. జయసూర్య నేతృత్వంలోని హైకోర్టు ఒక రిటైర్డ్ తహసీల్దార్‌కు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి విడుదల చేయాలనైతే ఆదేశించింది. అధికారుల తిరస్కరణ లేఖను పక్కన పెడుతూ ఇచ్చిన ఈ తీర్పు వృద్ధ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల వ్యాఖ్యానాన్నయితే స్పష్టం చేసింది. అసలు కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే, ఈ కేసులో పిటిషనర్ ఒక రిటైర్డ్ తహసీల్దార్. ఆయన 2010 ఆగస్టు 21న పదవీ విరమణ చేశారు. ఆయన పుట్టిన తేదీ 1952 ఆగస్టు 20. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం ప్రాథమిక పెన్షన్‌ను పొందుతున్నారు ఆయన. సో, 2021 ఆగస్టు 20న తన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత జీఓఎంఎస్ నంబర్ 6 ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019 ప్రకారంగా 10% అదనపు పెన్షన్‌ను పొందటానికి అర్హుడని క్లెయిమ్ చేశారు. అయితే ఒకటవ ప్రతివాది 2021 అక్టోబర్ 26 నాటి లేఖ ద్వారా ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషనర్ ఇంకా 70 సంవత్సరాలు నిండలేదని, అందువల్ల పెన్షన్‌కు అర్హులు కాదని పేర్కొంది. ఈ తిరస్కరణ పిటిషన్‌ను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేలాగా చేసింది. వాదన ప్రతివాదనలు చూసుకున్నట్లయితే పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ హరినాథ్ రెడ్డి సోమకుంట ఈ తిరస్కరణ సమర్థనీయం కాదని వాదించారు. జిఓఎంఎస్ నంబర్ డేటెడ్ ఆన్ జిఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇది 70-75 సంవత్సరాల వయసు గల సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని అనుమతిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. 70 సంవత్సరాల నుండి అనే పదాన్ని 70వ సంవత్సర ప్రారంభం నుండి అని అర్థం చేసుకోవాలని ఆయన వాదించారు. ఈ విచారణ కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక సహాయం అందించాలనే అదనపు పెన్షన్ మంజూరు ఉద్దేశ్యమే దెబ్బతింటుందని ఆయన అన్నారు. తన వాదనకు మద్దతుగా గౌహతి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన వీరేంద్ర దత్ జ్ఞాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును ఆయన ఉటంకించారు. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ ఈ పూర్వ తీర్పు 80 సంవత్సరాల నుండి అనేది 80 సంవత్సరాల ప్రారంభాన్ని సూచిస్తుందని నొక్కి చెప్పింది. అంటే ఆ వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే ప్రయోజనం లభిస్తుంది అనైతే అర్థము. ప్రభుత్వ ప్లీడర్ శ్రీ అశ్వథ్ నారాయణ సర్వీసెస్ 1 తరపున వాదనలు వినిపిస్తూ 10వ పే రివిజన్ కమిషన్ 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మాత్రమే 15% అదనపు పెన్షన్‌ను సిఫార్సు చేసిందని వాదించారు. 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అర్హత లభిస్తుందని, కేవలం 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే కాదని ఆయన అన్నారు. అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను సరిగ్గానే తిరస్కరించారని ఆయన సమర్థించారు. 2010 ఏప్రిల్ 6 నాటి జీవోఎంఎస్ నంబర్ 100 ఆర్థిక శాఖను కూడా ఆయన తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. కోర్టు పరిశీలనలు న్యాయమూర్తి ఎన్. జయసూర్య ఇరుపక్షాల వాదనలు, రికార్డులో ఉన్న పత్రాలను, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించారు. పిటిషనర్ 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే అదనపు పెన్షన్ మొత్తానికి అర్హుడా? లేక 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అర్హుడా? అనేది ప్రధాన అంశము. జీవోఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019ని పరిశీలించినప్పుడు 70 సంవత్సరాలు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ సిఫార్సు చేయబడినట్టు అనిపించినప్పటికీ, 10వ పీఆర్సీ సిఫార్సులను చాప్టర్ 17.14లో నిశితంగా పరిశీలిస్తే 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల లోపు వయసు గల వారికి 15% అదనపు పెన్షన్, ప్రాథమిక పెన్షన్ అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి 70 సంవత్సరాలు పూర్తి చేయాలని పీఆర్సీ సిఫార్సులో
ఎక్కడా స్పష్టంగా సూచించడం లేదని అయితే కోర్టు గుర్తించింది. 10వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 70-75 సంవత్సరాల వయసు గల వారికి 10% అదనపు పెన్షన్ మంజూరు చేయడమేనని కోర్టు నొక్కి చెప్పింది. అందువల్ల 10వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అర్హత వస్తుందన్న ప్రభుత్వ ప్లీడర్ వాదనను ఆమోదించలేమని కోర్టు పేర్కొంది. గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్వ తీర్పులను ఆధారం చేసుకొని ప్రస్తుత పరిస్థితికి ఆ తీర్పుల తర్కం వర్తిస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది. పెన్షన్ పెంపుదల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల గృహ, ఆర్థిక మరియు వైద్య అవసరాలను తీర్చడానికి నిర్దేశించబడి ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యల వ్యాఖ్యానం వారికి అనుకూలంగా ఉండాలి తప్ప వారిని హక్కుల నుండి దూరం చేసే విధంగా ఉండకూడదని కోర్టు పునరుద్ఘాటించింది. తీర్పు వాస్తవ మరియు చట్టపరమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు రిట్ పిటిషన్‌ను అనుమతించింది. 2021 అక్టోబర్ 26 నాటి సవాలు చేసిన లెక్కను పక్కన పెడుతూ ప్రతివాదనలు పిటిషనర్‌కు 2021 ఆగస్టు 20 నుండి అంటే ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని విడుదల చేయాలని జీవో ఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019 ప్రకారంగా దానిని కొనసాగించాలని ఆదేశించారు. కోర్టు ఎటువంటి ఖర్చులను విధించలేదు మరియు పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లు ఏవైనా ఉంటే అవి మూసివేయబడ్డాయి. ఈ తీర్పు పెన్షనర్లకు ఎంతో స్పష్టతను ఇస్తుంది. అదనపు పెన్షన్ ప్రయోజనం నిర్దిష్ట వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే లభిస్తుంది తప్ప ఆ వయస్సు పూర్తి చేసిన తర్వాత కాదని ధృవీకరించింది. ఇది వృద్ధులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించాలనే స్ఫూర్తికి అనుగుణంగా అయితే ఉంది. మరి ఈ యొక్క పిటిషన్ ఆర్డర్ అయితే ఇక్కడ మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇదే పిటిషనర్ యొక్క రిట్ పిటిషన్ నంబర్ ఆర్డర్ అనమాట. ఇందులో మనకు 17.14 దగ్గర ఈ యొక్క 70 సంవత్సరాల నుండి అనైతే ఉంది. అది చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు సీరియల్ నంబర్ ఎస్ఎల్ నంబర్ 17.14 స్టేట్స్ ఫాలోస్. కీపింగ్ ఇన్ వ్యూ the problems of pensioners who retired a long time ago, this commission recommends the following enhanced rates of additional quantum of pension అని చెప్పింది. ఇక్కడ ఏజ్ ఆఫ్ ద పెన్షనర్ ఫ్రమ్ 70 ఇయర్ టు లెస్ దెన్ 75 ఇయర్స్ 15% ఆఫ్ బేసిక్ అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హైకోర్టు పెన్షనర్లకి మద్దతుగానే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. 70 సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుందని అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.